వెల్కమ్ టు ఫ్యాక్టిజం. మన ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలు ఏవని అడిగితే ప్రతి ఒక్కరూ ఎవరెస్ట్ శిఖరాలు అని చెప్తారు. ఇప్పటి వరకు దీనిని ఎంతోమంది అధిరోహించారు. అంతెందుకు, చరిత్రలో ఎప్పుడూ సాధ్యం కాదనుకున్న చంద్రునిపై కూడా మానవుడు కాలు మోపాడు. అది కూడా టెక్నాలజీ ఇంకా అంతంత మాత్రమే ఉన్న 1970లోనే చంద్రుడిపై కాలు పెట్టి సరికొత్త శకానికి నాంది పలికాము. ఇలా చెప్పుకుంటూ పోతే మానవుడు సాధించనిదంటూ ఏదీ లేదు. చివరికి కృత్రిమ గుండెని సైతం కనుక్కున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం మానవుడు ప్రతిసారి ఓటమినే చవి చూడాల్సి వస్తుంది. అదే కైలాస పర్వతం. నిజానికి ఇది ఎవరెస్ట్ శిఖరం కంటే చాలా చిన్నది. అయినా సరే దీన్ని ఎక్కేందుకు ఇంతవరకు ఏ ఒక్కరూ సాహసం చేయలేదు. ఇందుకు గల కారణాలేంటి? ఎన్నో సాధించగలిగిన ఓ మనిషి కైలాస పర్వతం ముందు ఎందుకు తలొగ్గాడు? అసలెందుకు ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోతున్నాడు? పదండి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాస పర్వతం ఈ ప్రపంచంలో ఉద్భవించిన అత్యంత అద్భుతమైన పర్వతాల్లో ఇది ఒకటి. ఇతర పర్వతాలతో పోలిస్తే ఈ కైలాస పర్వతం చూసినప్పుడు ఏదో తెలియని ఒక భావన కలుగుతుంది. చూడగానే మన కళ్ళు సైతం చెమర్చుతాయి. 2 చేతులెత్తి నమస్కరించాలనే భక్తి ఒక్కసారిగా ఉట్టిపడుతుంది. ఎందుకో తెలుసా? ఈ పర్వతంపై ఇప్పటికీ శివుడు ఉన్నాడని మన హిందూ ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. చివరికి వారణాసిలో ఉండే అఘోరాలు సైతం ఈ పర్వతంపై శివుడు ఉన్నాడని బలంగా నమ్ముతారు. స్వయంగా మహాదేవుడే ఇక్కడ కొలువు తీరి ఉన్నాడనే భావన నేటికి కొనసాగుతుంది. జలటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలం జలంబితాంబుదంగ తుంగమాలికాం దమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు శివ శివం. ఈ ప్రపంచంలోని అన్ని అతీంద్రియ శక్తుల పుట్టుక ఈ కైలాస పర్వతం నుండే ప్రారంభం అవుతుందని పండితులు చెప్తున్నారు. మనం సరిగ్గా గమనిస్తే ఈ కైలాస పర్వతం శివలింగం ఆకారంలో ఉంటుంది. శివలింగం ఆకారంలో ఉన్న ఈ పర్వతం స్వయంగా ఒక దేవాలయం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పటి వరకు ఏ మానవుడు కూడా దీనిని అధిరోహించలేకపోయాడు. ఒకవేళ ఈ పర్వతం ఎక్కాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఇక వారికి చావు అనేది కన్ఫామ్. కోట్లాది మంది హిందువులకు, ఇతర మతస్థులకు ఈ కైలాస పర్వతం ఒక పవిత్రమైన స్థలం. ఎప్పుడైతే ఈ పర్వతం మీద సూర్యకిరణాలు పడతాయో అప్పుడు ఈ పర్వతం పూర్తిగా బంగారు పర్వతంగా మారిపోతుంది. ఈ పర్వత ప్రాంతంలో వీచే విపరీతమైన గాలులు ఇక్కడికి వచ్చే భక్తులకు శివుడు జపించే ఓంకార స్వరం మరియు మహాదేవు డమురకం నాదంలా వినిపిస్తాయి. పశ్చిమ టిబెట్లో ఉన్న కైలాస పర్వతం దాదాపు 6638 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ పర్వతం కేవలం హిందువులకే కాదు, బౌద్ధ, జైన మరియు టిబెటియన్ వంటి 3 మతాలకు కూడా పవిత్రమైంది. ఈ పర్వతాన్ని భూమిపై ఉన్న యాక్సిస్ ముడి అని నమ్ముతారు. అంటే భూమికి స్వర్గానికి మధ్య సంబంధాన్ని కలిపే ఒక పవిత్ర ప్రదేశం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దిక్కులను సూచించే కంపాస్ ఈ పర్వతంపై పనిచేయదు. ఈ పర్వతం భూమిపై అన్ని జీవులను సజీవంగా ఉంచటానికి పర్యావరణాన్ని నిర్వహిస్తుంది. బహుశా అందుకే ఈ ప్రదేశం సహజ శక్తులకు ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇంతవరకు ఈ పర్వతాన్ని ఒక్క మనిషి కూడా ఎందుకు ఎక్కలేదో తెలుసా? చలి అకస్మాత్తుగా పెరిగిపోతుంది, గాలులు వేగంగా వీస్తాయి, శరీరం పూర్తిగా నీరసించిపోయి ఇక కాలు ముందుకి కదపలేని సిచ్యువేషన్ వస్తుంది. అయితే 11వ శతాబ్దంలో మాత్రం టిబెట్కు చెందిన మిలారెసా అనే ఓ బౌద్ధ యోగి పర్వతాన్ని అధిరోహించాడని టిబెట్ ప్రజలు చెప్తుంటారు. కానీ ఈ విషయాన్ని నిరూపించేందుకు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.
ఈ పర్వతానికి సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దీని రహస్యాలను తెలుసుకోవడం కోసం 1999లో రష్యాకి చెందిన ఎర్నెస్ట్ మల్దేషేవ్ అనే ఒక సైంటిస్ట్ తన టీంతో అక్కడికి వెళ్ళాడు. ఎన్నో పరిశోధనలు చేశాక కైలాస పర్వతం మనిషి నిర్మించిన పిరమిడ్ లాగా ఉందని చెప్పాడు. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడింది కాదని, గొప్ప శక్తులే దీన్ని నిర్మించాయని తన పుస్తకంలో తెలిపాడు. అందుకే ఈ పర్వతాన్ని సందర్శించిన వ్యక్తులు అక్కడ సమయం చాలా వేగంగా నడుస్తుందని చెప్తుంటారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే, మనకు సాధారణంగా గోళ్ళు లేదా జుట్టు పెరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. కానీ ఈ పర్వతంలో కేవలం 12 గంటల్లో జుట్టు గోళ్ళు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదు కదా. అందుకే అక్కడ శక్తులు ఉన్నాయని ప్రతి ఒక్కరు ఎంతో బలంగా నమ్ముతారు. చివరిసారిగా 2021లో స్పానిష్ టీం ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఒత్తిడి కారణంగా ఆ టీం వెనక్కి తగ్గింది. ఇక ఆ రోజు నుంచి అక్కడి ప్రభుత్వం ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ఏ ఒక్కరికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఏది ఏమైనా ఈ కైలాస పర్వతం అనేది ఎన్నో రహస్యాలకి కేంద్ర బిందువుగా నిలిచిపోయింది. ఇక్కడ శివుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఇంతవరకు సాక్ష్యాలు దొరకలేదు. కానీ ఇక్కడ ఏదో ఒక శక్తి ఉందనే నమ్మకం మాత్రం అందరిలోనూ ఉంది. ఈ శక్తి వల్లే ఇంతవరకు ఎవరు దీనిని అధిరోహించలేకపోయారు. ఇంతకీ మీరేమంటారు? ఇక్కడ నిజంగానే శివుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? లేకపోతే ఇదంతా కేవలం కట్టుకథ మాత్రమేనా?